వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పరిపాలనే మేలని అంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వార్నింగ్. చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రులను తిడుతున్నారు కొడాలి నాని. ఇక డీటెయిల్స్ చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శివనగర్ కాలనీలో గల వీధుల్లో పర్యటించడానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించి రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వ కూటమిని, ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర గ్రామాలను అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని అభ్యర్థించడం జరిగింది. మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయాలనే లక్ష్యం, ప్రతి గ్రామంలోనూ వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో నెరవేరాయని, అంతర్జాతీయ క్రీడాకారులను వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్ర అని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలియజేశారు. నరసన్నపేట శాసనసభ్యులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆయన కోరారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు 4 రోజుల పాటు జిల్లా కేంద్రంలో పోటీలలో పాల్గొని ఇక్కడి నుంచి విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతాయని చెప్పారు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంతో అవసరమని తెలియజెప్పడానికి ఆడుదాం ఆంధ్ర ఒక గొప్ప క్యాంపెయిన్ గా ఉపయోగపడిందని అన్నారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ 3 కూడా జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయి. మరి ప్రథమంగా కబడ్డీ టోర్నమెంట్ ఈరోజు ఆంధ్ర వర్సెస్ శ్రీకాకుళం ఇప్పుడు ప్రారంభమవుతుంది. దానికి ఇచ్చేసిన గౌరవ అతిథులందరికీ కూడా, క్రీడాకారులకి, క్రీడాభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సీఎం గారు ఏదైతే క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్ని ప్రారంభించారు, మరి గ్రామీణ స్థాయి నుండి క్రీడలు అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా క్రీడా ప్రోత్సాహకుల వల్ల క్రీడలు మరింత అభివృద్ధి చెందితే ప్రభుత్వంతో పాటు క్రీడా ప్రోత్సాహకులు కూడా మరి క్రీడల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, మరి ఈవేళ మన జిల్లాలో కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇతర అధికారులు కానీ మనకు పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే మంచి అసోసియేషన్ కూడా మనకు ఉంది. అందరూ కలిసి మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే గౌరవప్రదంగా ఉండే విధంగా క్రీడాకారులు తయారవ్వాలని, దాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ ఎన్ నవీన్ సార్ గౌరవ నర్సంపేట శాసనసభ్యులు వారు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులు, పెద్దలు, క్రీడాకారులు, ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. మనం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో గ్రామ స్థాయిలో దాదాపు 5,000 ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే మండల స్థాయిలో కూడా దాదాపు 4,000 పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా దాదాపుగా మనము అన్ని మ్యాచెస్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్కి మనము ఈరోజు రావడం జరిగింది. 5 కేటగిరీలో గేమ్స్: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. బట్ ఈ 4 రోజులు గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారి టాలెంట్, ఎవరైనా సరే మంచి క్రీడాకారులుగా అంటే ప్రతిభ చూపించినట్లయితే వారిని వెలికి తీసి వారికి ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా వాళ్ళని పెంపొందించే విధంగా ఫస్ట్ వాళ్ళని గుర్తించి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం మొదలైతే, రెండవది మన అందరం లైఫ్ తలెత్తకుండా ఇంకా ఈ ఆటలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా జిల్లాలోని రాజీవ్ స్టేడియంలో 4వ విడత ఆసరా కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను ఇంకా ఎమ్మెల్యేనే, మర్చిపోవద్దు అంటూ అధికారులను హెచ్చరించారు. తన అనుచరులపై కేసులు బనాయించడం, వారి బిల్లులు ఆపడం సరైన పద్ధతి కాదన్నారు. నన్ను నమ్ముకున్న నా వారి కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. దర్శి
ప్రజల్ని నన్ను నమ్ముకున్న వాళ్ళని నాకు నడిచిన వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చాను. జాతకైనంత 5 సంవత్సరాల్లో అందరూ ఎక్కడ చేసిన తర్వాత ఎక్కడా కూడా ఒడ్డు దాచుకోకుండా ఆ పట్టణంలో ఏదైనా సరే ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను సేవ చేశానని గట్టిగా నేను ఎప్పుడు కూడా లేదని ప్రతి ఒక్కరు కూడా చెప్పాను. అది అగ్న సత్యం కూడా నేను సత్యం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఒక రాజకీయ ఒక నాయకుడు పెట్టుకొని రాజకీయం చేయలేదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను నా దగ్గరికి వచ్చిన విషయాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను మనసాక్షిగా నమ్ముతూ ఉన్నాను. అది కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వార్త చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా పొలంలో ఏదో పెట్టి తెలుస్తుంది కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దర్శి ప్రజలు 2009 నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఇంకా ఎంతమంది లక్షల మంది నాతో పరిచయం, నాకు నడిచారు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు కానీ ఎన్ని ఒత్తులు వచ్చినా కానీ వాళ్ళని వదలను, వాళ్ళ కోసం నేను కృషి చేస్తానని చెప్పడం వాళ్ళని చూస్తున్నాను. నాకు నడిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన బిల్లులు చేయకపోవడం, వాళ్ళకి నేను ఇచ్చిన పథకాలను తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీలు అందరూ కావాలి, అందరూ సహకరిస్తేనే మనం ముందుకెళ్ళగలని కూడా గ్రహించాలి. మరి అలా న్యాయం జరగకపోతే తప్పకుండా నేను మాత్రం ఎంత దూరం నడవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను ఒక విషయాన్ని నేను తీసుకుంటే అది అయ్యే వరకు నేను ఎప్పుడు కూడా నేను సాధించే వరకు వెనక తగ్గలేదు. 5 సంవత్సరాల సందర్భం రోజుగాలు ఎన్నో మీరు చూశారు. ఎక్కడా కూడా నేను తగ్గలేదు. అది ముందు ఎంపీపీ విషయం కానీ, దొరకొండ ఎంపీపీ విషయం కానీ, సర్పంచుల విషయం కానీ, ఏ విషయం కూడా నేను నన్ను నమ్ముకున్న కోసం ఎంత దూరమైనా పోయి, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా భరించి నేను వాళ్ళ కోసం నేను న్యాయం చేశానని చెప్పడానికి కూడా నేను గట్టిగా ధైర్యంగా చెప్పాలని మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల చూస్తే దర్శి అభివృద్ధి కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీరందరూ కూడా చూస్తుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను అభివృద్ధి కూడా చేశానని చెప్పి గట్టిగా చెప్పాను. కళ్ళ ముందు కనపడే అభివృద్ధి అనేది నేను కూడా చేశాను. ఎక్కడా కూడా వేరే ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే నేను ఎక్కడ కూడా వెనుకబడి లేదని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్న వ్యక్తుల్లో లేదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు సక్సెస్ చూశాను. నేను రాజకీయంలో కూడా సక్సెస్ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని. సరే, రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలుస్తున్నాయి, మీరందరూ గమనిస్తున్నారు. నేనైతే ఇప్పుడు పార్టీకి అన్ని కట్టుబడి ఉన్నాను. గజపతి నగరంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి ఇంట్లోని సమస్యలు ఏంటి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తే ప్రజలందరూ, ముఖ్యంగా మనం సంపాదించే సంపాదనలో ఏ పరిస్థితుల్లో ఎంతెంత ఖర్చు పెడతాము అనే దాన్ని ఒక విభజన చేసి ప్రజలు పరిశీలించినట్టయితే పిల్లల విద్యా వ్యవస్థ మీద ఎక్కువ ఖర్చు పెడుతుందని గమనించడం జరిగింది. పిల్లల విద్యా వ్యవస్థ మీద గమనించడం జరగాలని డ్వాక్రా మహిళలకి ఏ విధంగా మోసం చేశారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మీ కష్టాల్ని, మీ భారాన్ని ఏ విధంగా తీర్చాలని ఒక
దృఢ సంకల్పంతో ఆ రోజు పాదయాత్ర చేస్తూ వైసీపీ నేతృత్వపు పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఇప్పుడు ప్రజలంతా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు పరిపాలనే మేలని అనుకుంటున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. కనకమహల్ సెంటర్ నుంచి బోసుబొమ్మ వరకు ఉన్న ప్రతి దుకాణానికి, ఇంటికి వెళ్లిన వారు టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ ఈ దఫా టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డివిజన్కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సన్మానిస్తూ అడుగడుగునా పూలవర్షం కురిపించారు. నారాయణ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 51వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఈ ఏరియా అయితే మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం. అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ, లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ, లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనూహ్యం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే, సార్ మీరు ఎందుకు సార్ తిరగటం, ఈసారి మీరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఓటర్ తిరిగి నమస్కారం పెట్టి మా కోట ఏంటంటే సరేనని అంటారు. ఇప్పుడు స్పందన రాలేదు. అసలు అడగకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో, ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా, మన దేశంలో అయినా, మన రాష్ట్రంలో అయినా, మన జిల్లాలో అయినా, మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో, కరోనా వచ్చింది, ప్రశాంతమైన వాతావరణం కాదు, బయటికి రాల మనుషులు. అదేవిధంగా ఇక్కడ కొట్లాట జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు. ధర్నాలు, కొట్లాట జరుగుతున్నాయి అంటే ప్రజలు బయటికి రారు. రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది. అదేవిధంగా వ్యాపారస్తులను బెదిరించడం, మీ బిల్డింగ్ బాగా కొడతాం. ఏఎస్పేట దర్గా ప్రాంతంలో కాలువ పనులు వేగవంతం చేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం ఏఎస్పేట గ్రామంలో వెలసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ 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 కాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ దర్గా ప్రాంతంలో గత 3 నెలల క్రితం సర్వే చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల సైడ్ కాలువల పనులు ఆగిపోయాయి. పైపులు చిన్నవిగా ఉన్నాయని దర్గా ప్రాంతంలో నివాసితులు ఆందోళన వ్యక్తం చేయడంతో కాలువ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇటీవల ఏఎస్పేటకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చొరవతో సైడ్ కాలువల పనులు త్వరితగతిన కాంట్రాక్టర్లు పూర్తి చేయడం జరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ చిన్నారులకు అవసరమైన నూతన విషయాల్ని నేర్పిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల నుండి నూతనంగా ఉద్యోగాలు పొందిన ఒక అంగన్వాడీ కార్యకర్త 9 మంది సహాయకులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వంటి వారి బాధ్యతను మీకు అప్పగిస్తున్నారని, క్రమం తప్పకుండా వారికి సూచనలు, సలహాలు అందించడంతో పాటు పౌష్టికాహారం అందజేసే విధంగా చూడాలని అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు వెలుగు సిబ్బంది ఘన స్వాగతం పలకడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 5 లక్షల వరకు ఆయన ఆరోగ్యశ్రీలో ఏదైనా మంచి పెద్ద జబ్బులు కానీ వస్తే ఒక 5 లక్షల వరకు మనం గవర్నమెంట్ భరిస్తుంది అనే పద్ధతిలో చెప్పారు. అదే ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు తీసుకెళ్లారు. అంటే ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ తోటే ప్రతి జబ్బు కూడా బాగా చేయించుకోవచ్చు అనే పద్ధతిలో పెట్టారు. తర్వాత ఆరోగ్య సురక్ష అని ఒకటి పెట్టారు. ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో
ఒక్కొక్క మండలానికి 5 డాక్టర్స్, 10 మంది సిస్టర్స్ని, నర్సులను పంపించడం జరిగింది. దాంతో పాటే ఒక 200 రకాల మందులు, ఆ 200 రకాల మందులు డాక్టర్స్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఏదైనా వాళ్ళకి సంబంధించిన జబ్బులకి కావాల్సిన మందులు ఇవ్వటం, ఏదైనా పెద్ద జబ్బులు అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించడము, అంతకన్నా పెద్దదైతే హైదరాబాదు, చెన్నై పంపించడం, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళనే ఆదుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన టైంలోనే రైతులకు పట్టాలు ఇవ్వటం కానీ, రైతులను కాపాడిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. జగన్ అన్న కాలనీలు ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో జగనన్న కాలనీస్ చాలా విపరీతంగా కట్టిస్తున్నారు. అదే పద్ధతిలో తాడేపల్లిలో 50,000 ఇళ్ళు స్టార్ట్ చేశారు. దానికి అపోజిషన్ వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు. అంటే వీళ్ళంతా 50,000 ఇళ్ళు కానీ కట్టించి అందరూ దానిలో చేరితే తర్వాత తెలుగుదేశం నామరూపాలు ఉండదు అనేది వాళ్ళు గ్రహించి దాన్ని ఏ విధంగా అయినా సరే ఆఫ్ చేయాలనే పద్ధతిలో దాని మీద స్టే తీసుకొచ్చారు. అదేవిధంగా అదే పద్ధతిలో ఆసరా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద కోట ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన నిర్వహించారు. నుంచి వాళ్ళ ఎక్స్టెన్షన్ ఆఫ్ 3 years కన్నా ఇవ్వడం రెండిట్లో ఏదో జరగాలన్నా అది లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ మొత్తం వాళ్ళు వెకేట్ చేయించడానికి ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాము. మా సెక్రటరీ కూడా లెటర్ ఇచ్చారు. ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు. మా పోలీస్ సపోర్ట్ ఇవ్వండి, నేను క్లియర్ చేయించుకుంటాను షాప్స్, కొత్త టెండర్స్ కాల్ చేస్తామని చెప్పారు. 2 నెలలు అవుతున్నా కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు. దాన్ని వాళ్ళు వికెట్ చేయించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం, లేదా రివైజ్ డేట్స్తో వాళ్ళు కంటిన్యూ చేయించడం. పంచాయతీ ఇచ్చారు, వాళ్ళు నోటీసులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కోర్టు పంపినా కూడా అవతలకి ఏం రాలేదు. మనకి అనుకూలంగా ఉండింది. వాళ్ళు అమౌంట్ పే చేసి క్లియర్ చేశారు, అప్డేట్ చేశారు. ఫ్రెష్గా టెండర్స్ కాల్ ఫార్ చేయాలా, టెండర్స్ కాల్ ఫార్ చేయకుండా జాప్యం చేస్తారు. అలా ఈరోజు మార్కెట్లో అక్కడ రెంట్కి 20,000, 30,000 రూపాయలకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమో కట్టేది 18,000 రూపాయలు. అది ఎంతవరకు సంబంధించడం అనేది మేము అడుగుతూ ఉన్నాం. అది వాళ్ళకి నోటీస్ వాళ్ళకు వెళ్ళారు. ఆ కోర్టులో కూడా వాళ్ళ కేసు డిస్పోజ్ అయిపోయింది. ఆ కాపీ అన్ని చూసిన వీళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, టైం లిమిట్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ టైం అయిపోయి కూడా నేను అమౌంట్ అవుతున్నాను. ఏమాత్రం పట్టించుకోండి దాని గురించి. అసలు పంచాయతీకి అడిగినప్పుడు మా షాప్స్ మాకు హ్యాండ్ ఓవర్ ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా. దీన్ని ఇష్యూ కట్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఇచ్చారు. ఏ విధంగా మూవ్ అవ్వాలి, ఏజీపీ గారు ఒపీనియన్ కూడా ఇచ్చి మీరు వెకేట్ చేయించవచ్చు, వెకేట్ చేసి టెండర్ కాల్ ఫార్ చేయండి అని క్లియర్ కట్ ఏజీపీ గారు కూడా ఇచ్చున్నారు. దాన్ని పోలీసెస్కి ఇచ్చేసి నేను డిఎస్పీ గారికి మీరు రాసేసి ఈచ్ షాప్ మినిమం 10,000 రూపీస్ ఆప్షన్ పెట్టుకునే కోరుతున్నాను. వద్దు, ఆప్షన్ పెట్టండి. 2 ఆప్షన్స్ మిమ్మల్ని అడిగాము, ఆప్షన్ పెట్టండి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను సైతం పార్టీ కార్యాలయాలుగా వైసీపీ నేతలు మార్చారు. గ్రామ వార్డు సచివాలయాల బోర్డులకు బదులుగా పల్నాడు జిల్లా గురజాల పట్టణ పరిధిలోని సచివాలయానికి మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇది సచివాలయమా లేక ఇది వైసీపీ కార్యాలయమా అంటూ అర్థం కాక గురజాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా
మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై, సచివాలయాలపై, పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలపై, ప్రధానంగా ఉండేటటువంటి ఆర్డీఓ కార్యాలయాలపై బ్యాక్ సైడ్ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్ ఏర్పాటు చేశారు. మేము అధికారులకు ఒకటే వినిపించుకుంటా ఉన్నాం, తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలపై, గ్రామ సచివాలయాలపై ఉన్నటువంటి లోడింగ్లు మీరు తక్షణమే తొలగించి ప్రైవేట్ ప్లేసులు వేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు కూడా ఒకటే వినిపించుకుంటా ఉన్నాం. 3,471 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటంటే చూపిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా నాకు మళ్ళా బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు, నాకు పట్టం కట్టబోతా ఉన్నారని కూడా మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి నేను ఒకటే వినిపించుకుంటా ఉన్నాను, మీరు నిజంగా ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసిన వాటైతే మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారని కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరూ ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేరని కూడా నేను గంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే అధికారంలోకి రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటను తొంగలో దొక్కి యువకులను మోసం చేశారు. రైతాంగానికి అండగా ఉంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు అట్టహాసంగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని ఇటు రైతు భరోసా కేంద్రానికి అప్పచెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట గిట్టుబాటు ధరలు లేక, అలాగే పంటలు సరిగ్గా పండక, అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారికి ఎక్స్గ్రేస్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై రైతుల్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వృద్ధా పెన్షన్ 3,000 రూపాయలు అధికారంలో రాగానే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు పెంచుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా 3,000 రూపాయలు చేసిన విషయం వృద్ధులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ అనే మాటను చెప్పి మీరు హామీని తొంగలో దొక్కి వృద్ధుల్ని మోసం చేశారు. అదే మాదిరిగా ఏదైతే కర్షకులకు, కార్మికులకు అండగా ఉంటాం, మీ పార్టీలోనే కార్మికులు వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారో, మీరు అధికారంలోకి రాగానే సంవత్సరం పైచీలకు వారికి ఇసుక కొరత ఏర్పాటు చేసి వారందరికీ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కార్మికుల్ని వారికి పొట్టగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వైసీపీని గద్దె దించుదామా అనేటటువంటి తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్ నేను చేయించుకున్నంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అందరికీ కూడా సమన్వయం చేసేటటువంటి విధంగా ముందుకెళ్తాం. అందరికీ యువకులకి, రైతులకి, కర్షకులకి, కార్మికులకి, వృద్ధులకి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుగా వెళ్ళబోతుంది. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి మా నమ్మకం నువ్వే జగన్ ప్రభుత్వ కార్యాలయాలపై తక్షణమే తొలగించాలి. లేని పక్షంలో అధికారులే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పట్టణంలో చాలా మంది ఇవి ప్రభుత్వ కార్యాలయాల, వైసీపీ కార్యాలయాల అని చెప్పుకునేటువంటి పరిస్థితులు మా నోటీస్ కూడా వచ్చాయి. మేము చెప్తా ఉన్నాం, యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా గవర్నమెంట్ కార్యాలయాలపై ఉన్నటువంటి మా నమ్మకం నువ్వే జగన్ నోటింగ్ తొలగించాలి. లేని పక్షంలో అధికారులే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ వంతెన, పేరుపాలెం, వియర్ ఛానల్ పనులు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప పనులు మాత్రం మొదలు కాలేదని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తమ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో రాస్తున్నారు తప్ప పనులు మొదలు కాలేదని అన్నారు. పేరుపాలెం రైతులు వియర్ ఛానల్ కోసం ఎదురు చూస్తున్నారని, మోడీ, ముత్యాలపల్లి గ్రామాల ప్రజలు వంతెన నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను ఎమ్మెల్యే మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మీరు పెద్ద పెద్ద అక్షరాలతోటి మీ యొక్క పత్రికలోనే మోడీ వంతెనకు మోక్షం అని చెప్పేసి ఏదో పెద్ద మీరే ఆ 12 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినట్టుగా మీరు పేపర్లో ఎంచుకున్నారు. ఇప్పటికి సంవత్సరం అయింది. మీరు కూడా ఇక్కడ వచ్చి చాలా హడావుడి చేశారు, ఇక్కడ మీటింగ్లు పెట్టారు. మళ్ళీ మీరు ఇక్కడ అప్పట్లో మేము శంకుస్థాపన చేసినా కూడా మళ్ళీ మీరు శంకుస్థాపన చేశారు, చాలా హడావుడి చేశారు. అయితే దాని చరిత్ర మీకు తెలియదు కాదు, అది ఏ రకంగా వచ్చిందో. గౌరవ లోకేష్ గారు అప్పటి మా పంచాయతీరాజ్ శాఖ మార్చులు ఆయనే శాంక్షన్ చేసి ఇక్కడ ప్రజలందరూ యొక్క పరిస్థితి అక్కడ ఆయన దృష్టిలో పెడితే దాదాపు 10 కోట్ల రూపాయలు ఈఏపీ ఫండ్స్ ద్వారా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా ఈ యొక్క ఫండ్స్ అంతా కూడా సమకూర్చడం జరిగింది ఆనాడే 2018 సంవత్సరంలో. అయితే టెండర్లు పిలిచే ప్రక్రియలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేశారు? ఇది ఎక్కడ పాత గవర్నమెంట్కి పేరు వస్తుందో,
ఎక్కడ పాత ఎమ్మెల్యేకి పేరు వస్తుంది, ఎక్స్ ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అని ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఈ యొక్క పనులన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయడం చూశారు. అక్కడ వేరే చోట తరలించి అక్కడ ఏదో మీరే శాంక్షన్ చేసినట్టుగా ఈ యొక్క మోడు వంతెన్ని, అదేవిధంగా ఈ యొక్క కొత్తపాలెం బేతపూడి వంతెన్ని కూడా మీరు శాంక్షన్ చేద్దాం, దాన్ని తరలించుదామని చెప్పేసి ట్రై చేశారు. అయితే అప్పట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్ల మళ్ళీ గత్యంతరం లేక మళ్ళీ పనులు మళ్ళీ మీరే ఏదో పట్టుకొచ్చినట్టుగా మీరు ఇక్కడ మా ప్రజలందరికీ కూడా చాలా బిల్డప్ కూడా ఇవ్వడం జరిగింది, నమ్మబలకడం జరిగింది. ప్రజలందరూ కూడా అలాగే నమ్మారు. మీరు లేట్ చేయడం ద్వారా దాదాపు 2-3 సంవత్సరాలు మీరు లేట్ చేయడం ద్వారా దాని ఎస్టిమేషన్ కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో 10 కోట్లలో మళ్ళీ 12 కోట్లు అయింది. అది అన్నప్పుడు వరకు చేశారంటే అది కూడా చేయలేనటువంటి అసమర్థ శాసనసభ్యుడు మీరు అని చెప్పేసి వేళ అందరి సమక్షంలో మీకు చెప్తా ఉన్నాం. దెందులూరు నియోజకవర్గం పెదవీగి మండలం లక్ష్మీపురం వద్ద గత రాత్రి గ్రావెల్ అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. చింతమనేని రాకతో లోడింగ్ పాయింట్ వద్దే టిప్పర్లు, జేసీబీలు వదిలి పరారైన గ్రావెల్ మాఫియా. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఆర్డీఓకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి వెళ్లిన చింతమనేని ప్రభాకర్ చింతమనేని వెళ్లిపోయారు అని సమాచారం అందుకున్న వెంటనే ఒక్కసారిగా దూసుకొచ్చిన వైకాపా గూండాలు పోలీసులు వివరాలు నమోదు చేస్తూ ఉండగానే దాడులో పోలీసుల సమక్షంలోనే ఘటనా ప్రాంతంలో ఉన్న తెదేపా సీనియర్ నాయకుడు తాతా సత్యనారాయణ సహా పలువురు నాయకులపై కర్రలతో మూకుమ్మడి దాడి, కార్లు ధ్వంసం, చోద్యం చూస్తున్న పోలీసులు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అక్రమంగా ఏ రకమైనటువంటి రాత్రిపూట పర్మిషన్ లేకపోయినప్పటికి కూడా గ్రావెల్ తోకుని అమ్ముకునేటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ యొక్క అనుచరులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త, ఇలా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని అంతా తీసుకుని వచ్చి ఏవైతే 14 లారీలు 3 మిషన్లని మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్ళడం కోసం మా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తూ, మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేశాం. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం. వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళు తోలకానికి సంబంధం లేదు. ఇదంతా ఊరికినే నామకావాస్తు పర్మిషను. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ తోలకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం. వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక 50 మందిని 100 మందిని పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో, కానీ అది ఎప్పటికీ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం. ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీకే బదులు కొడతాం వచ్చి అనుకోమాకండి. మీకంటే 10 రెట్లు బదులు కొట్టగలం. కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం. మీరే దారి చూపించారు ఏం చేయాలనేది. మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు? ఒకసారి ఏం తింటున్నాం కడుపు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం. జగన్ రెడ్డికి ఇదే చివరి అవకాశం. ఈ చివరి కేబినెట్ మీటింగ్ లోనైనా సరే ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి 18,096 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి నిర్ణయం తీసుకోవాలని, 12వ PRCకి సంబంధించి 30% హయ్యర్ ను ప్రకటించాలని, ఏదైతే అధికారంలోకి రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తానన్న CPS ను రద్దు చేయాలని, అటువంటి నిర్ణయాలు రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకొని ఎన్నికలకు పోవాలని, మా సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలకు పోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పని చేస్తారని హెచ్చరిస్తున్నామన్నారు. UTF రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం UTF కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల సాధనకై జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడారు. UTF రాష్ట్ర కోశాధికారి. UTF ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి 18,096 కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి గత 4-5 నెలల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో
అనేక పోరాటాలు చేయటమే కాకుండా ప్రజాప్రతినిధులకి మెమోరాండాలు ఇచ్చి అయ్యా మేము దాచుకునేటప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పి మేము వేడుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేసి ఈ రోజున నిర్బంధాలని ఉద్యమాల మీద ఉక్కుపాదంతో అణిచివేసే పరిస్థితిని ఈ రోజున కనబడతా ఉంది. మొన్న 19వ తేదీన విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ మేము స్వాగతిస్తా ఉన్నాం. అదే విధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేయండి. రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన తెలియజేసే రైట్ ని, ధర్నా తెలియజేసే రైట్ ని మీరు అంగీకరించండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిరానటువంటి కారణంగా ఈ రోజు నుంచి రేపు ఫిబ్రవరి 3వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ రోజున ఆఖరి కేబినెట్ జరుగుతూ ఉంది. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చివరి అవకాశం. ఈ చివరి కేబినెట్ లో అయినా సరే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి బకాయిల్ని విడుదల చేసే నిర్ణయం తీసుకోవాలా. 12వ PRCకి సంబంధించి 30% ఐఆర్ని ప్రకటించాలా. ఏదైతే వారం రోజుల్లో రద్దు చేస్తున్నటువంటి CPS ని రద్దు చేయాలా. మేము ఈ రాష్ట్ర కేబినెట్ ని ముగించుకుని, మా సమస్యల పరిష్కారం చేయకుండా ముగించుకుని ఎన్నికలకి పోతే అవసరమైతే మా సమస్యల పరిష్కారం హామీ ఇచ్చి నెరవేర్చినటువంటి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కదులుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు మతి భ్రమించి మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు. రా కదలిరా అంటూ కదిలి వెళుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రుల్ని తిడుతున్నారన్నారు. 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సల్ చేశారు. ఇప్పుడు ఆయన చేసేదేముంటుంది? సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 20 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారు. పీకేసిన 5-6 మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళుతున్నారు. రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగలబెడతారు. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలి. 600 వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు క్రెడిబిలిటీ లేని నాయకుడు. చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమే. తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకొక జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తాకు పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను, అది చేశానని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడి ఉండొచ్చు. అయితే ఆవిడ 2014కు ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను ఉంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది. ఆవిడ నడిచినప్పుడు 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ప్రచారం చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది.
ఆవిడ 20 మీటింగులు 20 రోజులు 40 రోజులు 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ? ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది, అన్న కోసం కష్టపడ్డాను, నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ. ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది. మేము ఇట్టండి లేఖలు 100 రాసాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పరిపాలనే మేలని అంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వార్నింగ్. చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రులను తిడుతున్నారు. కొడాలి నాని. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.